వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. ఇప్పుడు మనము ఇంకా మీదటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేది శ్రీ చైతన్య డిఎస్సి తరఫు నుంచి ఎవ్రీడే ఆన్లైన్ క్లాసెస్ ఎస్ఏ సోషల్ ఎస్పెషల్లీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే టెట్ ప్లస్ డిఎస్సి ఓన్లీ. దీని యొక్క ప్రైస్ అనేది నిర్ణయించడం జరిగింది. రైట్, ఓకేనా? ఎస్జిటి ప్లస్ టెట్ ప్లస్ డిఎస్సి ఓన్లీ కాన్సెప్ట్. దీని ప్రైస్ టెట్కి మరియు డిఎస్సికి టోటల్ ప్రైస్ ఎంత పెట్టామంటే 91999 మాత్రమే నిర్వహించడం జరిగింది విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇందులో మీకు చెప్తున్నది ఏంటంటే ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి అయితే సువర్ణ అవకాశం. ద లెజెండ్ ఫ్యాకల్టీ అనేటువంటి మురళీ సార్, ఎంఏబిడి అండ్ దెన్ జాగ్రఫీ ఫ్యాకల్టీ అండ్ 15 years ఎక్స్పీరియన్స్ ఒక అంశం. రెండోది మరొక డైరెక్టర్ పెంటిలేసా, దెన్ ఓకేనా ఎకానమీ. ఇక్కడ సోషల్ స్టడీస్ వారికి ఏవి హార్డ్గా ఉన్నటువంటి కీలకమైన సబ్జెక్టులు ఏమన్నా అంటే జాగ్రఫీ, మరొకటి ఏంటంటే ఎకానమీ. ఇవి చాలా హార్డ్గా ఉంటాయి. హిస్టరీ అది ఒక కథలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దెన్ పాలిటీ అది ఒక ఓరియంటెడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద సమస్య ఉంది. అంటే క్రిటికల్ ఏరియాస్ అనేటువంటి ఇవి. కాబట్టి ఇలాంటి హార్డ్ టాపిక్ని మీకు అతి సునాయాసనంగా మన యొక్క శ్రీ చైతన్య డిఎస్సి అకాడమీలో రైట్ ఒక ప్రతిరోజు ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు డైరెక్టర్లే మీకు లైవ్ను కూడా నిర్వహించడం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి. ఒక అంశం అంటే మన దగ్గర క్లాసులు ఎలా ఉంటాయంటే సింపుల్గా సునాయాసనంగా ఉంటాయి. ఇప్పుడు మనము ఎకానమీ అనుకుందాం. ఎకానమీలో కీలకమైన టాపిక్లు ఏముంది? అగ్రికల్చర్ ఉంది, తర్వాత పరిశ్రమలు ఉన్నాయి, తర్వాత సేవా రంగం ఉన్నాయి. అవునా కదా? మన భారతదేశంలో ప్రాథమిక రంగం ఏది? వ్యవసాయ రంగం. అవునా కదా? ఇప్పుడు మీరు చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మోతాదులో ఏ రంగం మీద ఆధారపడున్నారు అని అంటే వ్యవసాయ రంగం మీద కదా. అంటే 2/3 వంతు జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడున్నారు. అంటే ముగ్గురు ఉంటే ముగ్గురులో ఇద్దరు ఏ రంగం మీద ఆధారపడినారు? వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అగ్రికల్చర్, ఇప్పుడు మనం వ్యవసాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? అగ్రికల్చర్. అగ్రి అంటే ఏంది? నేల. కల్చర్ అంటే ఏంది? సాగు. ఇప్పుడు అగ్రికల్చర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాడు. ఇట్స్ లాటిన్ వర్డ్. ఏ వర్డ్ ఇది? లాటిన్ వర్డ్. కనుక అగ్రికల్చర్ అనే పదము ఏ భాష నుంచి వచ్చిందంటే ఇట్స్ లాటిన్ పదం అని చెప్పాలి. ఒక అంశం. ఇప్పుడు భారతదేశంలో జనాభా ఎంత వంతు జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడినట్టు ఎంత శాతం ఎంత వంతు ఆధారపడ్డాడు? 2/3 వంతు ఆధారపడినాడు. మరి ప్రపంచ జనాభా 100% అనుకుంటే 100%లో జనాభా వ్యవసాయం మీద ఎంత శాతం ఆధారపడినట్టే 50%. అంటే సగం మంది జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారనమాట. ఒక అంశం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఇప్పుడు అభివృద్ధి అయింది. అభివృద్ధి అనేది ప్రధాన కారణం ఏంది? హరిత విప్లవం అనాలి. ఏ విప్లవం? హరితం. అసలు హరిత విప్లవం అంటే ఏంది అంటే హైబ్రిడ్ విత్తనాలు, క్రిమిసంహార మందులు, అదేవిధంగా మనకున్నటువంటి యంత్రీకరణ, అధిక మోతాదులో నీటిపారుదల కల్పించి వ్యవసాయ రంగాన్ని కానీ అభివృద్ధి చేస్తే దాన్ని ఏమంటాం మనం? హరిత విప్లవం అంటాం. అంటే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు.